వెల్కమ్ బ్యాక్. చర్చలకు సిద్ధం అంటోంది కాక్రోచ్ జనతా పార్టీ. కానీ మంత్రుల ఇళ్లలో కాదు, తటస్థ వేదిక జంతర్ మంతర్ వద్ద మేము చర్చలకు సిద్ధం అని చెప్పేసి సీజేపీ చెబుతోంది. కేంద్రం కూడా సిద్ధమే అంటోంది. ప్రధాన్ రాజీనామా తప్ప, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తప్ప మిగతా వాటిపైన డెఫినెట్గా చర్చిద్దామంటోంది. ఒక విధంగా చెప్పాలంటే ఎవరి పట్టు వాళ్లదే అన్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు క్లియర్గా కనిపిస్తోంది. అయితే నిన్న కూడా సిచ్యువేషన్ మనం చూసాము ఏ విధంగా ఉందో. జంతర్ మంతర్ వద్ద మళ్ళీ రణరంగాన్ని తలపించినటువంటి సిచ్యువేషన్. అటు పోలీసులు చెప్తున్నారు మాపై కత్తులతో దాడులు చేశారని చెప్తున్నారు, ఇటు విద్యార్థులపై లాఠీ చార్జులు జరుగుతున్నటువంటి పరిస్థితి. దేశవ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ సీజేపీ మద్దతుదారులు ఆందోళనలు చేస్తున్నారు. ఇటు కాంగ్రెస్కు సంబంధించినటువంటి నేతలు అండ్ ఇక్కడ మన తెలంగాణలో చూసుకున్నట్టయితే అటు బీజేపీ కాంగ్రెస్ పోటాపోటీ నిరసనలతో ఇక్కడ కూడా నిన్న ఉద్రిక్త వాతావరణం నెలకొన్నటువంటి సిచ్యువేషన్ మనం చూసాము. అండ్ ఏం జరుగుతోంది, ఎవరి పట్టులో వాళ్ళు ఉన్నారు. ఒకవైపు అంటే యువతకు న్యాయం చేసినట్టయితే మా డిమాండ్స్పై కేంద్ర నిజాయితీగా స్పందించాలి, ఉద్యమం కొనసాగుతోందని అటు సీజేపీ చెబుతోంది. నిరసనలో పాల్గొన్న వారి మీద కేసులు పెట్టొద్దు అని చెప్పేసి అటు వాంగ్చూక్ అంటున్నారు. అంటే ఈ చర్చలు ఫలిస్తే ఖచ్చితంగా విరమిస్తాను దీక్ష అని చెప్పేసి ఆయన చెబుతున్నటువంటి క్రమంలో డిస్కస్ చేద్దాం. గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు బీజేపీ నాయకులు నాగార్జున గారు. నమస్తే అండి నాగార్జున గారు, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే మేడం. డాక్టర్ దత్తాత్రేయ గారు, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి దత్తాత్రేయ గారు, వెల్కమ్ టు ద డిబేట్. మేబీ మీరు మ్యూట్లో ఉన్నారు అనుకుంటున్నా. నమస్తే నమస్తే. నమస్తే అండి. డాక్టర్ లింగం యాదవ్ గారు, వీరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి లింగం యాదవ్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే అండి. లింగం యాదవ్ గారు, మీరే ముందుగా చెప్పాలి. సీజేపీ ఆందోళన చేస్తూ ఉంది, అది మొన్న స్టార్ట్ చేసిన ఆందోళన కాదు. పార్లమెంట్ రెండో రోజు నుంచి మీరు ఆందోళనలో పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అండ్ ఈ ఇష్యూకు సంబంధించి అంటే ఏం జరిగింది పరిష్కారం దిశగా కాకుండా దీనికి పూర్తిగా రాజకీయ రంగు పులిమింది కాంగ్రెస్ అని చెప్పేసి వస్తున్నటువంటి విమర్శలకు ఏం సమాధానం చెప్తారు? గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మీకు, హెచ్ఎంటీ ప్రేక్షకులకు, అదే విధంగా కో ప్యానలిస్టులకు. ఏదైతే జంతర్ మంతర్ లో ఇవాళ విద్యార్థులు దేనికోసం అయితే పోరాడుతున్నారో మరి ఇవాళ దేశ ప్రజలందరికీ తెలుసు. అంటే ఇవాళ బీజేపీ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ ఏ విధంగా పేపర్ లీకేజ్లు అయినాయి అనేది ఇవాళ చాలా స్పష్టంగా ఇవాళ దేశ ప్రజలకు అందరికీ అర్థమైంది. దాదాపు 12 ఏళ్లలో 152 పేపర్లు లీకేజ్లు అయినాయి. అయినా కూడా ఎక్కడ కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ గాని ఏ రోజు కూడా ఆ పేపర్ లీకేజీల కారణం ఎవరు, వారిని ఎవరిని ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఎవరికి శిక్ష పడినాయనేది ఈ రోజు వరకు కూడా ఎక్కడ కూడా ఇంత పెద్ద సీరియస్ ఇష్యూ అయినటువంటి అంటే ఇవాళ దాదాపు కోట్లాది మంది 7 కోట్ల మంది పైగా విద్యార్థుల జీవితాలని ఆగం చేసినటువంటి ఈ పేపర్ లీకేజీలో ఏనాడు కూడా ఇవాళ ఈ కేంద్రం ప్రభుత్వం గాని, ప్రధాని నరేంద్ర మోడీ గాని, చివరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ఇప్పుడున్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గాని ఎక్కడ కూడా స్పందించినటువంటి దాఖలాలు లేవు. దీనికి నిరసనగానే ఇవాళ జంతర్ మంతర్ లో సోనం వాంగ్చుక్ ఆధ్వర్యంలో, అదే విధంగా టీజేపీ కాక్రోచ్ జనతా పార్టీ, అదే విధంగా విద్యార్థులందరూ కూడా, ఎందుకంటే ఇవాళ దేశ భవిష్యత్ అండి, వాళ్ళ జీవితాలతోటి ఈ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ వాళ్ళ జీవితాలతోటి ఆటలాడుకుంటారు కదా. దానికి నిరసనగా ఇవాళ జంతర్ మంతర్ లో విద్యార్థులు, అదే విధంగా సివిల్ సొసైటీ అందరూ కూడా ఇవాళ దానికి సపోర్ట్ చేస్తున్నారు. కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలండి? మరి ఇవాళ ఇంత పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి, విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో అయింది. ఇవాళ పేపర్ లీకేజ్ అయి చాలా మంది ఆత్మహత్య చేసుకుంటారు, వాళ్ళ లైఫ్ అంతా ఆగమైంది. కాబట్టి కనీసం కేంద్ర ప్రభుత్వం, ప్రధాని స్పందించి దాని మీద మరి చర్యలు తీసుకోకపోగా ఇవాళ అదే విద్యార్థుల పైన ఏదైతే ఢిల్లీలో జంతర్ మంతర్ లో ధర్నా చేస్తున్నారో వాళ్ళ పైన ఎంత ఆటవికంగా, అంత భాషవికంగా లింగం యాదవ్ గారు, డెఫినెట్ గా మీరు అన్నది కరెక్టే. కేంద్రాన్ని క్వశ్చన్ చేసి తీరాల్సిందే. ఇప్పుడు సీజేపీ మద్దతుదారులు కూడా అదే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ ఈవెన్ పార్లమెంట్ లో మాట్లాడాలి, చర్చించాలి, సభలో మాట్లాడాలి అనంటే మీరు మొదటి రోజు ఇచ్చినటువంటి తీర్మానాలలో ఎక్కడా కూడా నీట్ రద్దుకు సంబంధించి అయోధ్య విరాళాలు ఉన్నాయి, ఓట్ చోర్, ఎస్ఐఆర్, వీటన్నిటికి సంబంధించినవి ఉన్నాయి తప్ప ఇది లేదు. మీరు కూడా ఇంత తీవ్ర స్థాయిలో ప్రెడిక్ట్ చెయ్యలేదు ఇష్యూ ఇలా ఉంటుందని. ఎప్పుడైతే ఇది తీవ్ర స్థాయికి వెళ్ళిందో ఆ తర్వాత ఈ ఇష్యూని మీరు టోటల్ గా టర్న్ చేసుకున్నారు మీ వైపు. అంటే ఇందులో
జోష్న గారు దయచేసి ఇవాళ మన అందరం కూడా ఒకటి అర్థం చేసుకోవాలండి. ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిందో లేదా ఇంకొకరికో సంబంధించిందా కాదండి, ఇది దేశ భవిష్యత్తు విద్యార్థులదండి. దానికి సంబంధించిన విషయం ఇవాళ కాంగ్రెస్ తీసుకుందా లేకపోతే ఇంకొక పార్టీ అది కాదు కదా. ఇవాళ ప్రధానమంత్రి బాధ్యత ఏందండి, కేంద్ర ఎడ్యుకేషన్ మంత్రి ఎంహెచ్ఆర్డి మినిస్టర్ బాధ్యత ఏందండి. ఎందుకు ఇప్పటి వరకు మాట్లాడరు అంటే ఇతర పార్టీలు మాట్లాడతా తప్ప మీరు మాట్లాడరా? మీకు బాధ్యత లేదా? ఈ దేశ పౌరులు కదా, ఈ దేశ భవిష్యత్తు కదా. నడి రోడ్ల పైన ధర్నా చేస్తుంటే వాళ్ళ మహిళా విద్యార్థుల పైన మీరు చూసిరండి. ఒక మహిళగా మనం ఈ దేశం తలదించుకునే పరిస్థితిలో ఏ విధంగా ఒక మహిళా విద్యార్థుల మీద ఎంత అవమానకరంగా మాట్లాడుతున్నారండి. ఇది చేసేది దేశ ప్రధాని, ఇంకా దాన్ని జడ్జిపై చేస్తున్నారు. ఏ బరాబర్ మేము కొట్లాడతాం, తప్పే ఉందండి. ఎవరి దేశ ప్రజల కోసం ఇది దయచేసి ఇది ఒక పార్టీకి రంగు పూల్చకండి. ఇది ఒక కాంగ్రెస్ పార్టీకో ఇంకొక పార్టీకో సంబంధించిన అంశం కాదు. నేను మరీ చెప్తున్నా, ఈ దేశ ప్రజలకు సంబంధించింది, ఈ దేశ భవిష్యత్ అయినటువంటి విద్యార్థుల జీవితానికి సంబంధించిన వాళ్ళకి సంబంధించిందండి. దాని గురించి మాట్లాడితే ఇవాళ ప్రధాని ఏం చేయాలండి? ఎందుకు మాట్లాడు? మరి ఎక్కడో ఉక్రెయిన్ రష్యా వార్ జరిగితే నేను పోయి దాని యొక్క వార్ నాపినని చెప్తుంది కదా. మరి ఈ దేశంలో విద్యార్థులు వాళ్ళ భవిష్యత్ ఆగమైంది, పేపర్ లీకేజ్ అయినని పోరాడుతుంటే మరి ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఎందుకు మాట్లాడండి? లింగం యాదవ్ గారు, ఇక్కడ ఒక క్వశ్చన్, స్ట్రైట్ క్వశ్చన్ కాంగ్రెస్ కి ఏంటంటే, నీట్ రద్దుకు సంబంధించి కావచ్చు, పేపర్ లీకేజ్ కు సంబంధించి కావచ్చు, వీటి పట్ల ప్రతిపక్షంగా ప్రధాన ప్రతిపక్షమైన మీరు సరైన రీతిలో స్పందించలేదు. మీ పైన నమ్మకం లేదు. మామూలుగా ప్రజా ఉద్యమాలైనా ఏవైనా కూడా వచ్చినప్పుడు డెఫినెట్ గా ప్రతిపక్షాలు అనేవి కీలక పాత్ర పోషిస్తాయి. అండ్ మీ దగ్గర నుంచే అసలు వాయిస్ ముందుగా వినిపించాల్సింది ఉండే, బట్ అక్కడ సిచ్యువేషన్ లేక వాళ్ళు కూడా మీ పైన నమ్మకం లేకనే ఒకటి సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుకొచ్చింది. సో వాళ్ళకు వాళ్లే ఉద్యమం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అది ప్రతిపక్షంగా మీ వైఫల్యమే అన్నటువంటి క్వశ్చన్ మీరు ఫేస్ చేస్తే మీ సమాధానం ఏంటి? మీరు మాట్లాడుతుంది అంటే దీంట్లో లోతుగా మనం ఒకసారి పరిశీలించవలసిన అవసరం ఉందండి. అసలు సిజేపీ ఎందుకు వచ్చిందండి? ఈ దేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి న్యాయమూర్తి గారు వాళ్ళు మాట్లాడిన మాటలకు విద్యార్థి లోకం అంతా కూడా ఏకమైతే ఇట్లా ఈ విధంగా అత్యున్నతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడవలసినటువంటి మాటలు కాదు అని దానికి వ్యతిరేకంగా ఇవాళ యువత అంతా కూడా ఇవాళ ఇది న్యూ జనరేషన్ అండి. పోస్ట్ మోడర్న్ లో న్యూ జనరేషన్ అందరూ కూడా వాళ్ళు కావాలని వాళ్ళు ఏదైతే యాస్పిరేషన్ ఉందో దానికి అనుగుణంగా ఈ ప్రభుత్వం పనిచేయలేదు. దానికి ఇవాళ జెన్జీ మూవ్మెంట్ ఈ దేశం ఒక్క దేశంలో కాదండి జోష్న గారు. ఇవాళ ఇండియన్ సబ్ కాంటినెంట్ లో దాదాపు మిగతా దేశాలలో మీరు చూడాలి. ఇవాళ శ్రీలంక, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ లో ఇవాళ భారతదేశంలో జెన్జీకి ఆస్పిరేషన్ కు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తలేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ విధానాలకు వ్యతిరేకంగా ఇవాళ జెన్జీ మూవ్మెంట్స్ వచ్చినాయి. జెన్జీ మూవ్మెంట్స్ వస్తే తప్పే ఉందండి. కాంగ్రెస్ పార్టీగా మేము ఎవరిని కూడా రావద్దనో ఇంకొక పార్టీ ఆల్టర్నేటివ్ గా ఎదుగొద్దనో ఎప్పుడు చూడదండి. ప్రజాస్వామ్యంలో ఏ ఉద్యమాలు ఎవరైనా నడిపొచ్చు, తప్పే ఉందండి. జెన్జీ మూవ్మెంట్ చేస్తే మనకి ఇవాళ ఇక్కడ తప్పు పట్టట్లేదండి. జెన్జీ మూవ్మెంట్ ను తప్పు పట్టలేదు. నీట్ అంశానికి సంబంధించి మీరు ప్రయారిటైజ్ లో అసలు చర్చ కోసం ఒక తీర్మానం కూడా ఇవ్వలేదు మీరు. అరే ఏం మాట్లాడుతున్నారు? సెకండే కాదు, మీరు మొదటి రోజు ఇచ్చిన దాంట్లో నీట్ లేదు. మొదటి రోజు ఇచ్చిన దాంట్లో నీట్ లేదు. వీళ్ళు నీటి పైన ఆందోళన పేరుతోటి జోష్న గారు బహుశా మీరు చూడలేకపోతే మీరేమన్నా ఆ విషయాన్ని పట్టించుకోకపోవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఇవాళ ఛాత్రంకి గుంజన పేరుతోటి ఇవాళ ధర్నాలు, రాస్తారోకోలు, విద్యార్థుల లోకాన్ని ఎడ్యుకేట్ చేసుకుంటూ ఇవాళ స్కూళ్లు, కాలేజీలు దేశవ్యాప్తంగా తిరుగుతుందండి మా కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్ఎస్వై. ఒకసారి చూడండి, ఛాత్రంకి గుంజు పేరుతోటి. దయచేసి ఇవాళ సమస్య నేను మళ్ళీ చెప్తున్నా జోష్న గారు, ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిందో లేదా కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్వై విద్యార్థికి సంబంధించిందో కాదండి. ఈ దేశ భవిష్యత్తుకు సంబంధించింది. ఎందుకు ప్రధాని మాట్లాడు, ఎందుకు చర్చలు జరపదు? ఇవాళ సోనం వాంగ్చుక్ ఇవాళ నిరసన చేస్తుంటే మరి ఇన్ని రోజులుగా చేస్తుంటే ఎందుకు మాట్లాడండి? లింగం యాదవ్ గారు, మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటాను. ఒకసారి దత్తాత్రేయ గారి వర్షన్ తీసుకున్న తర్వాత కన్క్లూడింగ్ రండి. ఇవాళ ప్రపంచం గురించి మాట్లాడుతున్నటువంటి నరేంద్ర మోడీ మరి దేశంలో జరుగుతున్నటువంటి అంతర్గత విషయాల గురించి ఎందుకు మాట్లాడు? అంటే విద్యార్థులంటే మీకు చిన్న చూపా? విద్యార్థులంటే మీకు పట్టదా? అందుకే దయచేసి ఈ విషయాన్ని ఏదైతే కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల పైన దాడి చేసిన విషయాన్ని తీవ్రంగా ఖండిస్తూ డెఫినెట్ కూడా నరేంద్ర మోడీ, బీజేపీ ఏదైతే ఆయన మోడీ
డెఫినెట్ కూడా మెడల్ వంచుతాం. విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీ పక్షానే కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి మీ ద్వారా నేను అప్పీల్ చేస్తున్నా, దేశంలో ఉన్నటువంటి అందరూ మేధావులు, సివిల్ సొసైటీ అందరూ కూడా కలిసి కట్టుకొచ్చి డెఫినెట్ కూడా నరేంద్ర మోడీ మెడల్ వచ్చి విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు కూడా పోరాడడానికి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ వెనకపోదు. దయచేసి ఇది ఒక పార్టీకి మీరు అటగట్టకండి. ఇది దేశ భవిష్యత్తు. దత్తాత్రేయ గారి వర్షన్. దత్తాత్రేయ గారు మీరేమంటారు? గుడ్ మార్నింగ్ జోష్నా గారు, మీకు హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు, ప్యానల్ ఉన్న మిత్రులకు. దేశవ్యాప్తంగా ఇది ఎవరు నిర్మిస్తే నిర్మితమైనటువంటి ఉద్యమం కాదు. నిరుద్యోగులు, యువకులు స్వచ్ఛందంగా వాళ్ళ మనోభావాలు, వాళ్ళ భవిష్యత్తు పైన ఆశలు లేవు. ఇవాళ బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంటే యూజీసీ నీట్ పేపర్ ని, అటు యూజీసీ ఎంబీబీఎస్ పేపర్ కావచ్చు, యూజీసీ ఎంబీబీఎస్ తర్వాత జరిగేటువంటి పీజీ పేపర్ కావచ్చు, మొత్తం బీజేపీ ప్రభుత్వ హయాంలో 6 దఫలుగా పేపర్ లీక్ అయింది. ఒక పేపర్ లీక్ అయితే సరే, టెక్నికల్ ఇష్యూనో లేకపోతే అధికారుల నిర్లక్ష్యమో ఎవడో అవినీతి పరుని వల్ల జరిగిందో అనుకోవచ్చు. యథేచ్ఛగా జరుగుతా ఉంది అంటే బీజేపీ దగ్గరుండి చేయిస్తా ఉంది, వాళ్ళ అనునాయులకు ఆ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరుగుతా ఉంది అనేది ప్రధానంగా దేశంలో ఉన్నటువంటి కాక్రోచ్ జనతా పార్టీ యువకులందరి యొక్క డిమాండ్ ఇది. అయితే ఈ డిమాండ్ ఇప్పుడు ఏమైపోయింది, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీల బాహాబాహి. వాళ్ళు రాహుల్ గాంధీని అరెస్ట్ చేయడం ఏందో, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ముట్టడి చేయడం ఏందో, ఇదొక ఈ రెండు పార్టీల మధ్య అంటే ఇష్యూ డైవర్ట్ పాలిటిక్స్ ఈ రెండు పార్టీలు చేస్తున్నాయి అనేటువంటిది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మేధావులు మాట్లాడుతూ ఉన్నారు. అసలు విషయాన్ని మాట్లాడండి. నిరుద్యోగుల డిమాండ్ ఏంది? ఇవాళ పేపర్ లీక్ కారణమైనటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ దేశ విద్యాశాఖ మంత్రి ఖచ్చితంగా రాజీనామా చేయాలనేది ప్రధాన డిమాండ్. నీట్ పరీక్ష కోసం ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే చనిపోయినరో విద్యార్థులకు ₹1,00,00,000 ఎక్స్ గ్రేషియా ఇవ్వాలనేది రెండో డిమాండ్. మూడో డిమాండ్ ఏంది, ఎవరి మీదనైతే మీరు అక్రమంగా కేసులు పెట్టినరో వాళ్ళ కేసులన్నీ మాఫీ చేయాలనేటువంటిది మూడో డిమాండ్. ఇట్లా పరీక్ష నిర్వహణ పైన కఠినమైనటువంటి నిర్ణయాలు ఉండాలా, కొత్తగా తీసుకురావాలనేది మూడో డిమాండ్. ఇవాళ దేశ వ్యాప్తంగా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జోష్నా గారు, రైతుల ఉద్యమం మనం చూసినాం. 2 సంవత్సరాలు దాదాపుగా రైతులు రోడ్ల మీదనే ఉన్నటువంటి పరిస్థితులు మనం చూసినాం. రైతుల కోసం నల్ల చట్టాలు తీసుకొచ్చింది. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం. ఇది నరేంద్ర మోడీ గారు రైతు వ్యతిరేక అనేటువంటిది ముద్ర బలంగా రైతుల్లోకి వెళ్ళింది. తర్వాత సిఏఏ, ఎన్ఆర్సీ వ్యతిరేక ఉద్యమం జరిగింది. ఆనాడు కూడా పార్టీలు భయాభైకి పోయినాయి. కానీ ఇవాళ వచ్చినటువంటి ఉద్యమం అగ్నిపత్ తర్వాత, అగ్నివీర్ ఉద్యమం తర్వాత దేశంలో ఉన్నటువంటి అత్యంత కాన్ఫిడెన్షియల్ గా ఉండే రక్షణ రంగ సంస్థని కూడా ప్రైవేట్ పరం చేసి ఆ కాంట్రాక్ట్ బేసిస్ కింద ఉద్యోగాలను భర్తీ చేస్తుంది బీజేపీ అనేటువంటిది అగ్నిపత్ ఉద్యమం వచ్చింది. రైలు రోకోలు జరిగినాయి, రైళ్ల బంధు జరిగింది, మనం చూసినాం. అట్లాగే రెజ్లర్స్, ఈ దేశానికి ఒలింపిక్స్ లాంటి జాతీయ అంతర్జాతీయ క్రీడల్లో పథకాలు తీసుకొచ్చేసేటువంటి రెజ్లర్స్, మహిళా రెజ్లర్స్ అని చూడకుండా కూడా వాళ్ళందరినీ కూడా రోడ్ల మీద పడేసి విచక్షణ రహితంగా కొట్టిండ్రు. అయితే దానికి కారణమైనటువంటి వాళ్ళ పైన లైంగిక వేధింపులకు కారణమైనటువంటి వ్యక్తి పైన చర్యలు తీసుకోలేదు ఇప్పటి వరకు బీజేపీ. వాళ్ళని కాపాడుతూ వచ్చింది. మణిపూర్ లో మహిళలు. దత్తాత్రేయ గారు, డెఫినెట్ గా అధికార పక్షం చాలా అంశాలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం కొన్ని అంశాల పట్ల ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి, ఇప్పుడు గతంలో మీరు అధికారంలో ఉన్నారు, తప్పులన్నింటికి అల్టిమేట్ గా రాజీనామా చెయ్యడమే అంటే సమస్యకు పరిష్కారమా, లేదా సమస్య పరిష్కారం దిశగా చూడకుండా వివిధ అంశాలను ముందుకు తీసుకొచ్చి, ఇప్పుడు నీట్ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున సిజేపీ ఆందోళన చేస్తోంది. డెఫినెట్ గా ఆందోళన తర్వాతే మిగతా పార్టీలన్నీ లేచాయి. ప్రతిపక్ష పార్టీలు కానీ వాళ్ళకు సపోర్ట్ గా ఉండి ఆందోళన మరింత తీవ్రం అవడానికి అక్కడ కారణమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే అంశం బేస్ గా వెళ్లకుండా కొన్ని చోట్ల రకరకాల బైట్స్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా కూడా చూస్తున్నాం. 370 అబాలిష్ కు సంబంధించి మాట్లాడుతున్నారు, ఇంకో రేప్స్ కు సంబంధించి మాట్లాడుతున్నారు. అంటే అంశం అనేది పక్కదారి పడుతోంది. ఇప్పుడు విద్యార్థులలో అందరూ కొన్ని సందర్భాల్లో ఇటు నుండి కనిపించింది, విద్యార్థుల నుంచి కనిపిస్తోంది, ఎట్ ద సేమ్ టైం పొలిటీషియన్స్ నుండి మరింత ఎక్కువగా కనిపిస్తోంది. దీన్ని ఎట్లా చూద్దాం? ఇక్కడ 2 అంశాలు జోష్ణ గారు. ప్రధానంగా నిరుద్యోగుల నిస్వార్థమైనటువంటి డిమాండ్లు అనేటువంటివి ప్రధానమైనవి. ఆ డిమాండ్ బలమైంది కాబట్టి, ప్రజాస్వామ్యబద్ధమైన డిమాండ్లు కాబట్టి వాళ్ళ ప్రజలు దేశవ్యాప్తంగా తరలి వచ్చిండ్రు. ఇవాళ హర్యానా నుంచి ఢిల్లీకి ట్రైన్లు బంద్ చేసిండ్రు, రాజస్థాన్ నుంచి బంద్ చేసిండ్రు, ఆ చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలన్నిటి నుంచి ట్రైన్లు బంద్ చేసిండ్రు, మెట్రో ట్రైన్లు బంద్ చేసిండ్రు. అయినా కూడా నడుచుకుంటానో ఆటోకు బైక్ మీదనో ఎట్లో ఒకలాగా జంతర్ మంతర్కు దాదాపుగా 5 లక్షల పైచులకు నిరుద్యోగులు చేరుకున్నారు అనేటువంటిది అక్కడికి వెళ్ళినటువంటి తెలంగాణ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాలకు సుపరిచితుడైనటువంటి ప్రకాష్ రాజు గారు చెప్పినటువంటి వాయిస్ ద్వారా నేను విన్నా. ఆయన ఏమంటున్నాడు, నిరుద్యోగులు విద్యార్థులు అక్కడ వచ్చి డిమాండ్ చేస్తా ఉంటే వాళ్ళలోకి కొంతమంది గూండాలు చేరి లాఠీలకు మొలలు గుచ్చి వాళ్ళ పైన దాడులు చేస్తా ఉన్నారు. ఒక్కొక్క విద్యార్థి శరీరం పైన 20-30 మొలల గాయాలు, లాఠీల గాయాలైనాయి.
అట్లాగే మహిళలు బాత్రూమ్ కు వెళ్ళి వస్తుంటే బాత్రూమ్ లో దాక్కుని వాళ్ళని భయపెడుతూ భయభ్రాంతులకు గురి చేసి పంపిస్తా ఉన్నారు. ఆ రోడ్ల పైననే రాళ్ల కుప్పలు పోసి పోలీసులే వీళ్ళపైన కొడతా ఉన్నారు. మాట్లాడుతుంటే ఆ సిజేపీ నాయకుడు మాట్లాడుతుంటే ఆయన మైకు గుంజుకొని పోలీస్ ఫ్రస్ట్రేషన్ ఆ మైకుని పగలగొడుతున్నాడు. ఇది ఎవరి మీద ఫ్రస్ట్రేషన్ చూస్తున్నారయ్యా? దేశ భవిష్యత్తు మీద ఫ్రస్ట్రేషన్ చూపిస్తున్నారు. ఎందుకు బీజేపీ నాయకులు పోలీసులతోనే దాడులు చేస్తా ఉన్నారు? కొంతమంది రెండు రకాల వర్షన్స్ వినిపిస్తున్నాయి. ఇంతకుముందే నేను పేపర్ లో కూడా చదివినట్టున్నా, ఒక 4-5 ఏసీపీలకు గాయాలయ్యాయి. అంటే కత్తులు తీసుకొచ్చి మాపై దాడి చేస్తున్నారు అని చెప్పేసి పోలీసులు బైట్స్ ఇచ్చినటువంటి. ఇప్పుడు పోలీసులు అక్కడ చూస్తే పిడికడు ఉన్నారండి, వీళ్ళు గుప్పెడు ఉన్నారు. అంటే పెద్ద ఎత్తున ఉన్నప్పుడు డెఫినెట్ గా చాలా సందర్భం మన రాష్ట్రంలో జరగలేదా? లాఠీ చార్జీలు, బాష్పవాయు ప్రయోగాలు జరగలేదా? వాటర్ కెనాల్ను యూజ్ చేయలేదా? అంటే పెద్ద ఎత్తున ఆందోళన చేసి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నప్పుడు ఇవి డెఫినెట్ గా అవుతాయి. వాళ్ళ డ్యూటీలో వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. అంటే పోలీసులను మనం అంటే పట్టట్లేదు, పోలీసులను గుండాలు అనట్లేదు. ఇక్కడ పోలీసుల యూనిఫామ్ లో లేకుండా సివిల్ యూనిఫామ్ లో ఉంటూ లాఠీలు పట్టుకొని లాఠీలకు మొలలు గుచ్చి రాళ్లు పట్టుకొని దాడులు చేస్తున్నటువంటి బీజేపీ అనుయాయులు, బీజేపీకి అనుబంధంగా ఉన్నటువంటి కొంతమంది యువకులు వీళ్ళ మీద దాడులు చేస్తా ఉన్నారు. సిజేపీ నాయకుల మీద సిరాబాన్ పోసిండ్రు, చెంప మీద చెల్లుమని కొట్టిండ్రు. ఇవన్నీ ఎవరు చేస్తారు? బీజేపీకి ఇష్టమైనటువంటి వాడు, బీజేపీని ఫాలో చేసేటువంటి వాడు దుర్మార్గంగా చేస్తా ఉన్నారు. అంటే ప్రజాస్వామ్యాన్ని మంటగలిపే పనులు చేస్తా ఉన్నారు. చౌకీదారి వల్ల చోరైండు అంటా ఉన్నాడు మేడం. ఓటు చోరైండు, ఇవాళ లోక్తంత్ర చోరైండు, జుమ్లాకు చోరైండు. ఇట్లా దేశవ్యాప్తంగా కొన్ని నినాదాలు వస్తా ఉన్నాయి. కిసాన్ విరోధి సర్కార్. నేను ఒకటి మేడం జోష్న గారు చాలా క్లియర్, ఇక్కడ రాజకీయాల గురించో ఇవాళ బీజేపీ కాంగ్రెస్ బాహాబాహి వాళ్ళ బలాల గురించి ఇవాళ మేము మాట్లాడట్లేదు. దేశంలో పేరుకుపోయినటువంటి ఇవాళ ఈ పేపర్ లీకేజ్ వ్యవస్థను బాధ్యత ఎవరిది? కేంద్రంలో అధికారం ఉన్నటువంటి ప్రభుత్వం తీసుకోవాలా వద్దా? తీసుకుంటే ఎవరిపైన చర్యలు తీసుకుంటారు? అధికారులను అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం కాదు. ఇవాళ గతంలో రైల్వే శాఖ మంత్రిగా ఉన్న మమతా బెనర్జీ రైలు ప్రమాదాలకు బాధ్యత వహించి రాజీనామా చేసిన సందర్భాలు మనం చూసాం. నితీష్ కుమార్ గారు రాజీనామా చేశారు. చాలా మంది ఏ శాఖకైతే మంత్రులు ఉంటారో ఆ శాఖలో విఫలమైనప్పుడు నాది దీనికి నైతిక బాధ్యత అని చెప్పి రాజీనామాలు చేసి ఆ పదవుల నుంచి తప్పుకున్నారు. దేవేంద్ర ఫడ్నవీస్ ని ఎందుకు తప్పిస్తలేరు? నరేంద్ర మోడీ గారు మౌనమునిగా ఎందుకుంటుండు? స్పందించారు. ఇప్పుడు అంత అయిన తర్వాత మాట్లాడతాము, చేస్తాం, చూస్తామన్నది కాదు. ఇక్కడ ఆందోళన అనేది మీరు క్లియర్ గా చూస్తున్నారు. ఈవెన్ ప్రతిపక్షాల నుంచి విమర్శలు చూస్తున్నారు. 10 ఏళ్లలో 150 పేపర్ల లీకేజ్ అనేది చూడాలి. వాటికి సంబంధించి అంటే కేసులు ఉంటాయి కానీ శిక్షలు అయితే శూన్యం అన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏంటి వీటన్నింటికి సమాధానం ఏంటి? సో మొదటిగా అందరికి జై శ్రీరామ్ మేడం. మన ప్యానల్లో 3 పార్టీల తరపున ఇక్కడ పార్టిసిపేట్ అయ్యారు. ఒకళ్ళు కాంగ్రెస్ నుంచి, మరొకళ్ళు బీఆర్ఎస్ నుంచి, మేము బీజేపీ నుంచి ఉన్నాం. సో ఏదో ఒక టైంలో ఈ 3 పార్టీలు అనే పార్టీలు గవర్నమెంట్ రూల్ చేసినాయి. బీఆర్ఎస్ చూస్తుంటే మన 10 సంవత్సరాలు తెలంగాణ రూల్ చేసినాయి. ఆ తర్వాత యూపీఏ 1 కానీ యూటీపీ కానీ అంతకు ముందు కానీ చాలా టైమ్స్ కాంగ్రెస్ రూల్ చేసింది, యాజ్ వెల్ యాజ్ బీజేపీ రూల్ చేసినాయి. ఇక్కడ చూసుకుంటే ప్రతి గవర్నమెంట్ రన్ చేసిన విషయంలో చాలాసార్లు పేపర్ లీకేజ్ జరిగింది. మేము దానికి అతిథులం కాదు, బీఆర్ఎస్ దానికి అతిథులం కాదు, అలాగే కాంగ్రెస్ దానికి అతిథులు కాదు. ఎందుకంటే రీసెంట్గా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాట్లాడదాం, లేదంటే యూపీఏ 1 యూపీఏ 2లో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఎన్నిసార్లు లీకేజ్ అయిందో మాట్లాడదాం, లేదా అంతకుముందు ఏదైతే సెంటర్లో వీళ్ళు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎన్ని పేపర్ లీకేజ్ అయిందో మాట్లాడదాం. సో ఇక్కడ యాజ్ వెల్ యాజ్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా పేపర్ లీకేజ్ అయింది. సో ప్రతి గవర్నమెంట్ ఉన్నప్పుడు పేపర్ లీకేజ్ అయింది. సో పేపర్ లీకేజ్ అయినప్పుడు మనం జనరల్గా ఏం చేయాలి? చర్చించాలి. ఏం చర్చించాలి? పేపర్ లీకేజ్ దేనికైంది, ఇంకా జరగకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి, ప్రత్యామ్నాయంగా ఏం చేస్తే బాగుండని ప్రతి పార్టీ దాని తీసుకొని బాధ్యత వహించుకుంటా దాన్ని చర్చించాలి. చర్చించడంలో తప్పు పట్టాల్సిన అవసరం లేదు. సిజేపీ పార్టీ అయినా సరే, కాంగ్రెస్ పార్టీ అయినా సరే, బీఆర్ఎస్ పార్టీ అయినా పార్లమెంట్లో కానీ రాజ్యసభ లోక్సభ ఎక్కడైనా సరే చర్చిద్దామంటే డెఫినెట్గా సమయం వేస్తూ రాండి, కూర్చుద్దాం, చర్చిద్దాం. దానికైతే ఇబ్బంది. చర్చకు ఇప్పుడు మీరు సిద్ధమయ్యారు కానీ 20 రోజుల క్రితం మీరు సిద్ధంగా ఉండిరా? అసలు దీనిపైన స్పందించారా? ఇప్పుడు నీట్ పేపర్ రద్దు ఘోరమైన పాపం అని చెప్పేసి ప్రధాని అనౌన్స్ చేస్తారు. ఇప్పటికీ స్టిల్ ఇంత తీవ్రం అవ్వడానికి రీజన్ మొదటి డిమాండ్గానే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అని చెప్తారు వాళ్ళు. సో దానికి సంబంధించి అసలు ఏంటి, ఎక్కడి వరకు వచ్చింది, ఇటువంటి అనౌన్స్మెంట్స్ కానీ ఎటువంటి చర్యలు, ఇలాంటి చర్చలకు మీరు కూడా సిద్ధంగా లేరు. ఇప్పుడు ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి, మీరు తుడుచుకుంటూ పోతున్నారు అనేది ఒక లెక్క అయితే, అసలు ఈవెన్ మీరెక్కడ చర్చకు సిద్ధంగా ఉన్నారని? రైట్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం డిమాండ్ చేస్తుంది? మా యొక్క ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయాలంటుంది. సరే, దాన్ని మేము స్వాగతిస్తాం. నేను ఒక చిన్న క్వశ్చన్ కాంగ్రెస్ పార్టీ మిత్రులను అడుగుతాను.
రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు నిర్మల్లో డిస్టిక్లో 6th March 2025లో ఒక ఎగ్జామ్ పేపర్ లీకేజ్ అయింది. అలాగే నిజామాబాద్లో 10th క్లాస్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ అయింది. తెలంగాణలో హోమ్ మినిస్టర్ ఎవరు, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు? రేవంత్ రెడ్డి గారు కదా. మరి ఆయన రాజీనామా చేయాలి కదా, ఆయన ముఖ్యమంత్రి నుంచి బర్తరఫ్ చేయాలి కదా, ఆ ముఖ్యమంత్రి వేరే ఇవ్వాలి కదా. అంటే నీతులు చెప్పడం కాదు, దాన్ని పాటించాలి కదా. నేనేమంటలా, నీతులు చెప్పడం కాదు, దాన్ని పాటించాలన్నారు. నేను UPA 1 UPA 2 చూసుకుంటే చరిత్ర 2005లో APPSC Group 1 రిలీజ్ అయింది, ఆ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ అయింది. 2011లో లీకేజ్ అయింది. 2014లో NTR హెల్త్ యూనివర్సిటీ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ అయింది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా డిమాండ్ చేస్తోంది పక్కన పెడితే, ఇక్కడ CJP డిమాండ్ గా తీసుకుంటే ఇప్పుడు వాళ్ళని మీరే రివర్స్ క్వశ్చన్ ఇస్తారు. మీరు కాంగ్రెస్ గురించి అడిగారు, కాంగ్రెస్ గురించి అడగలేదు. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ సంబంధించి ఇప్పుడు ఆందోళన అనేది ఒకటి నాగార్జున గారు 23 రోజులు 24వ రోజు ఆయన తీసుకెళ్లారు హాస్పిటల్కి. ఇవి పక్కన పెడితే 23 రోజులు తిండి తిప్పలు లేకుండా ఒక మనిషి పడున్నారు. CJPకి మద్దతుగానే ఉన్నారు. ఒకవైపు వీళ్ళు ఆందోళన చేస్తున్నారు, దీనిపైన చర్చకు అడుగుతున్నారు, డిమాండ్స్ పెడుతున్నారు. వాళ్ళకి కదా మాట్లాడు. ఇప్పుడు ఈవెన్ నేను కాంగ్రెస్ క్వశ్చన్ చేసినప్పుడు కూడా ఇంత తీవ్రమైనాక మీరు ఎంటర్ అయ్యారని అడిగే. ఇక్కడ మీరు కాంగ్రెస్ కు సంబంధించి మీరు సమాధానం చెప్పకండి. పోనీ అందరూ అధికారం చెలాయించినటువంటి వాళ్ళే ఇప్పుడు రాష్ట్రంలో వాళ్ళ అధికారంలో ఉన్నారు, గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్నారు. ఈ లెక్కలు వాళ్ళ తప్పులు మీరు ఇప్పుడు తవ్వకండి. ఇప్పుడు మీరు సమాధానం చెప్పాల్సిన పొజిషన్ లో ఉన్నారు. మేము ప్రజలకు సమాధానం చెప్పాలి. అలాగే కాంగ్రెస్ పార్టీ మిత్రులు అడిగినా, బీజేపీ మిత్రులు ఎవరు అడిగినా మేము రూలింగ్ లో ఉన్నాం కాబట్టి వాళ్ళు అపోజిషన్ లో ఉన్నారు. CJP కూడా మేము సమాధానం చెప్తాం. ఎందుకంటే మేము అధికారంలో ఉన్నాం కాబట్టి. ఒక్క ఓటు ఉన్న అతను అడిగినా కానీ అసలు ఓట్లు పడిన కేఏ పాలు వచ్చి మేము క్వశ్చన్ చేస్తాం కానీ మేము ఆన్సర్ చేసిన రెస్పాన్సిబిలిటీ మాకుంది. మేము ఆన్సర్ చేస్తాం. ఇప్పుడు CJP గురించి మాట్లాడదాం మేడం. వీళ్ళ డిమాండ్ ఏంది? ఎగ్జామ్ పేపర్ లీకేజ్ అయింది అని చెప్పిన తర్వాత 3 ప్రతిపాదనలు పెట్టారు. ఏం పెట్టారు? ముఖ్యంగా మా యొక్క ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయాలి, చనిపోలకి ఎంత నష్టపరిహారం ఇవ్వాలి, ఇంకా XYZ పెట్టారు. నేను క్వశ్చన్ అడుగుతున్నాను, ఇలా చేస్తే ఇంక ఎగ్జామ్ పేపర్ లీక్ కాకుండా ఉంటాయా? అడిగిన దానికి ఆన్సర్ చెప్పండి. మీరైనా చెప్పండి. మీరు CJP గురించి క్వశ్చన్ అడిగారు కదా, వాళ్ళు చెప్పండి. నేను చేస్తున్నాను. వినండి, అసలు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారిని మీరు రాజీనామా చేయించారా? ముగ్గురు ఒకేసారి మీరు నోట్ చేసుకోండి. ప్రతి దానికి మీరు సమాధానం రాసుకోండి. మీ దగ్గర మాట్లాడి అయిపోయింది, మాట్లాడండి. నేను మాట్లాడుతూ అయిపోయిన తర్వాత మీరు మాట్లాడండి. ఎగ్జామ్ పేపర్ రెస్పాన్సిబిలిటీ తీసుకోకూడదని మీరు అడిగారు. డెఫినెట్ గా మేమే బాధ్యత తీసుకోవాలి. మేమే రూలింగ్ లో ఉన్నాం, మా PMA ఉన్నారు, మా ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారు, మేమే బాధ్యత తీసుకోవాలి. దానికి డెఫినెట్ గా బాధ్యత వహిస్తాం. మేమేం చేసాం? ఎగ్జామ్ పేపర్ ఏదైతే లీకేజ్ అయిందో ఆ ఎగ్జామ్ క్యాన్సిల్ చేసాం, మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేసాం. అవసరమైతే ఎయిర్ ఫోర్స్ వాడు కూడా ఎగ్జామ్ పేపర్లు మేము సప్లై చేసాం. దానితో పాటు ఎవరైతే ఎగ్జామ్ పేపర్ లీక్ చేశారో వాళ్ళని అరెస్ట్ చేసాం, వాళ్ళ మీద కేసు ఫైల్ చేసాం, కోర్టులో కేసు రన్ అవుతుంది. ఈ అన్నిటితో పాటు గతంలో ఎన్నడూ లేని విధంగా ఎవరైనా ఈసారి ఎగ్జామ్ పేపర్ లీకేజ్ చేస్తే నాన్ బెయిలబుల్ కేసు పెట్టిను. అంటే మాకు ఏది బెస్ట్ అనిపిస్తుందో మేము ఏం చేస్తే నెక్స్ట్ టైం లీక్ కాకూడదు, ఎంత రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, నెక్స్ట్ టైం కంప్యూటర్ బేస్డ్ వైజ్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్పి దాని తరఫున కూడా మేము యాక్షన్ తీసుకుంటున్నాం. 2027లో అలాగే ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్పి మా తరఫున ఏదైతే ప్రత్యామ్నాయాలు ఉన్నాయో మేము వెతికి ప్రజల ముందు పెట్టినాం. ఈసారి తీవ్రమైంది. ప్లీజ్ ఒక ఇష్యూ మేము ప్రత్యామ్నాయం చూపించుకుంటా మేము కొన్ని రెస్పాన్సిబిలిటీ తీసుకుని కొన్ని యాక్షన్స్ మేము పెట్టినాం. ఇప్పుడు CJP పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ BRS పార్టీ ఏం చేయాలి? రాజీనామా చేయాలి. రాజీనామా చేయడం సొల్యూషన్ కాదు. ప్రత్యామ్నాయం చెప్పమని చెప్పండి, అలా చేస్తే బాగుంటుంది. చర్చ జరగాలి. CJP కూడా ఈవెన్ మీరు ఇక్కడ తెలంగాణలో ఉన్నప్పుడు, గతంలో BRS ఉన్నప్పుడు చాలా అంశాలకు సంబంధించి దిగిపోవాలి, రాజీనామా చేయాలి, నెక్స్ట్ వీళ్ళు ఉండరు, రాజీనామా చేయాలని పలుసార్లు పట్టుబడతారు. వీళ్ళ విమర్శలు వదిలేయండి, వీళ్ళది పక్కకు పెట్టండి. CJPకి అయితే సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కదా. రైట్. మీరు నీట్ ఎగ్జామ్ పేపర్ గురించి డిస్కషన్ పెట్టుకున్నారు. వాళ్ళకు నమ్మకం లేకనే ఈ స్థాయికి వచ్చిందండి. తీవ్రం అవడానికి ఛాన్స్ ఇవ్వండి నాకు. మీరేం చెప్తున్నారు? CJPకి సమాధానం చెప్పమంటున్నారు. చెప్పండి. CJP ఏం చేయాలి? ఎగ్జామ్ పేపర్ ఇంకా లీకేజ్ కాకుండా అంటే ఏం యాక్షన్ తీసుకోవాలి వాళ్ళు సొల్యూషన్ చెప్పారా? ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ మనకి ఇక్కడ కావాలి. మీరు మేము తండుకోవడమో లేదా పార్టీలు తండుకోవడం, CJP మనం తండుకోవడం కాదు. ప్రాబ్లం కి సొల్యూషన్ ఏంటి? మేము ఒక సొల్యూషన్ తీసుకొచ్చాం.
మీ దగ్గర ఆల్టర్నేట్ గా బెస్ట్ సొల్యూషన్ ఉంది అనుకోండి, బెస్ట్ ప్రాక్టీస్ ఉంది అనుకోండి, అది ఒక్క నిమిషం స్టూడెంట్స్ అయితే క్వశ్చన్ అడుగుతున్నాను. అది క్వశ్చన్ అది కాదు. వినండి. ఇప్పుడు మీరు చర్చలకు సిద్ధం అంటున్నారు. ఇప్పటి వరకు మీరు చర్చించి వాళ్ళకి ఏం కావాలో వాళ్ళ దగ్గర నుంచి, ఇప్పుడు డిమాండ్స్ అనేవి పత్రికా ముఖంగానో అట్లో ఇట్లో వస్తే కాదు, చర్చకు మీరు వాళ్ళు కూర్చున్నప్పుడే పూర్తి క్లారిటీ అనేది వస్తుంది. ఇప్పుడు అవునా కదా? ఇప్పటికీ మీరు స్టిల్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తప్ప దేనికైనా సిద్ధమని మీరు చెప్పారు. వాళ్ళు మంత్రుల ఇండ్ల దగ్గర కాదు, జంతర్ మంతర్ దగ్గర తటస్థ వేదిక కావాలి, మేము చర్చకు సిద్ధం. ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళు ఏం అడుగుతున్నారు, ఎన్ని కావాలని అడుగుతుంది. ఒక క్లారిటీ అధికారికంగా ఒక విధంగా చెప్పాలంటే మీరు కూడా దాన్ని అనౌన్స్ చేస్తారు. ఎటువంటి చర్చ జరిగిందని నేను ఏమంటున్నా అంటే, ప్రజలకు కానీ స్టూడెంట్స్ కానీ ప్రాబ్లమ్స్ చూపించడం కాదు. ఈ జనరేషన్కి ఏం కావాలి, ప్రాబ్లంకి సొల్యూషన్ కావాలి. ఏం చేస్తే నెక్స్ట్ టైం లీక్ కాకుండా ఉంటుంది, ఏం చేస్తే బాగుంటుంది, దానికి సొల్యూషన్ కావాలి. ఇన్ని రోజుల నుంచి 20 రోజుల నుంచి ఏదో చేస్తున్నాడు ఆయన వాంగ్చుంగ్ ఆయన పేరు మా సంబంధం లేదు. ఆయన కాంగ్రెస్ జెండా చేసుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళ నాన్నగారు కూడా అదే, ఆయన ఇండైరెక్ట్ దానికి సపోర్టర్. మేము కాదనలా, కాంగ్రెస్ పార్టీ జెండా వేసుకొని మాట్లాడుకోవచ్చు. కానీ ఆయన బయటకు వచ్చేది సొల్యూషన్స్ చెప్పారా, సంబంధం మీద సొల్యూషన్స్ మాట్లాడాలి కదా, చర్చ జరగాలి కదా. నేను చర్చకు సిద్ధం. కాంగ్రెస్ ఒక క్వశ్చన్ ఇక్కడ ఇప్పుడు ఆందోళన చేస్తున్నారు అనుకోండి, వీళ్ళు ఆ పార్టీకి సంబంధించి మీరు టాపిక్ ను చూస్తారా, లేదంటే వీళ్ళు ఆమ్ ఆద్మీ దగ్గర నుంచి గతంలో పనిచేశారు, వీళ్ళు అన్నాజారే ఉద్యమంలో పనిచేశారు, వీళ్ళు ఇక్కడ పనిచేశారు, అవి కాదు. ఇప్పుడు సమస్య దేనిపైన పరిష్కారం అడుగుతున్నారు, టాపిక్ బేస్డ్ గా మీరు కూడా పోతలేరు. అక్కడ అంతకుముందు వాళ్ళ నాన్న చేశాడు, ఆయన కాంగ్రెస్ లో ఉన్నాడు, అజెండా కప్పుకున్నారు. అక్కడ టాపిక్ బేస్ గా మీరు కూడా వెళ్ళట్లేదు. టాపిక్ బేస్డ్ గా మీరు నాకు సమయం ఇవ్వాలి. నేను స్టార్టింగ్ కూడా చెప్పాను, ఒక్క ఎమ్మెల్యే లేకపోయినా 10 ఓట్లు రాని కేఏ పాల్ గారు మమ్మల్ని క్వశ్చన్ చేసినా మేము ఆన్సర్ చెప్తామని చెప్పినాం. మేము డైరెక్ట్ గా ఆయన్ని కాంగ్రెస్ పార్టీ చేసుకోమని అడగమని చెప్పండి. మేము కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్తున్నాను. ఒక్క ఎంపీ లేని బీఆర్ఎస్ క్వశ్చన్ మేము ఆన్సర్ చెప్తాను. మేము ఎక్కడ పారిపోలేదు కదా, ప్రజలకి ఈరోజు సొల్యూషన్ కావాలి. సొల్యూషన్ ఎందుకు మాట్లాడాలి, అది కాదు మీరు మాట్లాడాల్సింది. జంతర్ మంత్రులు నీట్ ఎగ్జామ్ పెడితే వీళ్ళు ఏం మాట్లాడాలి, శ్రీరాముడిని తిట్టాల్సిన అవసరం ఏంది, సీతమ్మ తల్లిని తిట్టాల్సిన అవసరం ఏంది, భరతమాతకి ఎంతమంది మొగుళ్ళు అనాల్సిన అవసరం ఏంది, ఈ డిస్కషన్ వీళ్ళకి ఎందుకు, వీళ్ళకి డిస్కషన్ ఎందుకు? ఎగ్జామ్ లీక్ అయింది, లీక్ అయినందుకు కరస్పాండింగ్ పర్సన్స్ అరెస్ట్ చేశారు లేదా, కేసు పెట్టారు లేదా, గవర్నమెంట్ ఏ యాక్షన్ తీసుకుంది, రీ ఎగ్జామ్ కండక్ట్ చేసింది లేదా, లీక్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి, అదిగా చర్చించాల్సింది. ఇంకపోతే మన బీఆర్ఎస్ పార్టీ కూడా మాట్లాడుతూ ఒక మాట మాట్లాడింది మేడం, ఏదంటే ఓట్ చోరీ గురించి మాట్లాడుతుంది. ఓట్ చోరీ మాట్లాడేటప్పుడు మనం సీట్ చోరీ మాట్లాడాలి. తెలంగాణకి మొదటి ముఖ్యమంత్రి దళిత బిడ్డనే చేస్తా అన్న కేసీఆర్ గారు మరి ఆయన కూర్చున్నాడు కదా, అది సీట్ చోరీ కదా. మరి ఈయన అన్నాడు కదా, ఈయన ఓట్ చోరీ అన్నప్పుడు మేము సీట్ చోరీ కూడా మాట్లాడాలి కదా. సీట్ చోరీ కూడా ఆ ఓట్ చోరీ అప్పుడే 2 సార్లు ఇలా ముఖ్యమంత్రి అయ్యాడు కదా, మరి దాని గురించి మాట్లాడగలరు. మనకు టాపిక్ అంతా మళ్ళీ వేరే. దత్తాత్రేయ గారు ప్లీజ్ దయచేసి ఇవ్వు కాదు, లింగం యాదవ్ గారు ఇప్పుడు వాళ్ళకు డౌట్ వస్తది. అంటే అక్కడ మాట్లాడినప్పుడు చాలా బైట్స్, చాలా అక్కడ నినాదాలు చేసినటువంటి క్రమంలో కూడా ఇంతకుముందు నాగార్జున గారు మాట్లాడినప్పుడు డెఫినెట్ గా మేము కూడా విన్నాం. అంటే ఇటువంటివి ఇన్వాల్వ్ అయి ఉండడం వల్ల ఇది అచ్చంగా స్టూడెంట్స్ చేస్తున్నదేనా, లేకపోతే వీళ్ళ వెనక మేడం అవి ఖచ్చితంగా బీజేపీ వాళ్ళు చేస్తున్నాయి. ఎందుకంటే బీజేపీ వాళ్ళు వాంటెడ్. లింగం యాదవ్ గారు సమాధానం ప్లీజ్. దత్తాత్రేయ గారు మీరు నోట్ చేసుకోండి. దత్తాత్రేయ గారు ప్లీజ్. లింగం యాదవ్ గారు మాట్లాడండి. ముందుగా బీజేపీ నాయకుడు మిత్రుడు మాట్లాడే అంటే కనీసం ఒక చదువుకున్న వ్యక్తిగా విజ్ఞుడిగా మాట్లాడతాడేమో. ఇవాళ ఈ దేశ జంజీస్ ఏం కోరుకుంటారో వాళ్ళ ఆస్పిరేషన్ కి అనుగుణంగా ఒక ప్రతినిధిగా మాట్లాడతాడో అనుకున్నా. అంటే ఎంత నిస్సిగ్గుగా పేపర్ లీకేజీలు అయితే ఏం జరుగుతుంది, పిల్లల ప్రాణాలు పోతే ఏమైతుంది, ఆ విధంగా మాట్లాడాలి. తప్పు సోదరా, అది తప్పు, అది తప్పు. మీకు ప్రజల ప్రాణాలంటే లెక్కలేదు మాట్లాడతారు. లింగం యాదవ్ గారు రద్దవ్వచ్చు, ప్రాణాలు పోతాయి, పర్లేదు అని వాళ్ళు అనలేదండి. నేను ఖండిస్తాను కదా విషయాన్ని. లింగం యాదవ్ గారు మీరు అన్న వర్డ్ అయితే నాగార్జున గారు మాట్లాడలేదు. చనిపోయినా పర్వాలేదు, రద్దయినా పర్వాలేదు, లీక్ అయినా పర్వాలేదు అని మాట్లాడలేదు. మీరు అలా అన్నారు అన్న విధంగా మీరు చెప్పకండి, అది ప్రొజెక్షన్ బాగాలేదు. నేను ఏమంటున్నా, మిత్రుడు మాట్లాడుతూ మరి ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదు? ప్రధానమంత్రి బాధ్యత ఏంటిది?
కేంద్ర విద్యాశాఖ మంత్రి బాధ్యత ఏంది అంటే ఎవరో ప్రశ్నిస్తే తప్ప నువ్వు మాట్లాడవా? అసలు నీ బాధ్యత ఏంది? మీరు ఎక్కడ ప్రశ్నించారు? మీరు ఎక్కడ ప్రశ్నించారు? నోట్ చేసుకోండి, మీరు నోట్ చేసుకోండి. నోట్ చేసుకోండి, మీరు నోట్ చేసుకోండి. నాగార్జున గారు ప్లీజ్. ఇతరు మాట్లాడతాం మళ్ళీ ఇంత ముందు చెప్పినావు కదా, పెద్ద పెద్ద వేదాంతిగా మాట్లాడినావు కదా, మరి నోట్ చేసుకో. ఏం చేస్తున్నావు నోట్ చేసుకోకుండా? లింగం యాదవ్ గారు మాట్లాడండి. ఏం మాట్లాడతారండి? నేను ఇతను మాట్లాడినప్పుడు నువ్వు చెప్పినావు కదా, మరి రూల్ ఫర్ రూల్ నువ్వు రాసుకో. ఆ మాత్రం టెక్నాలజీ లేకుంటే ఎట్లా? ఇంతకుముందు నువ్వే చెప్పినావు కదా రాసుకో అని, మరి ఇప్పుడు రాసుకో. ఏమైంది? అంత ఓపిక లేకుంటే ఎట్లా? 12 ఏళ్ళుగా దేశంలో ఎన్ని 157 పేపర్ లీకేజ్లు అయినాయి. వేలాది మంది, కోట్లాది మంది జీవితాలు ఆగమైనాయి, రోడ్లు పడ్డాయి. తల్లిదండ్రుల జీవితాలు, పిల్లల జీవితాలు ఆగమైనాయి. విద్యార్థులు ఆత్మహత్య చేసుకురు. ఎంత నిస్సుగ్గుగా మాట్లాడతాడు. మళ్ళా ఎవరో వచ్చి మాట్లాడాలి. ఎందుకు మరి నువ్వు నీకు బాధ్యత లేదా? ప్రధానమంత్రి బాధ్యత ఏంది? ఇవాళ ఎక్కడో పోయి రష్యా ఉక్రెయిన్ వారు ఆపినట్టావు కదా, మరి ఈ దేశంలో విద్యార్థుల మీద ఎందుకు నీకు ఇంత ఆకృత్యం? ఒక చిన్న వీడియో చూపిస్తా జ్యోత్స్న గారు. ఒక మహిళా విద్యార్థి పైన ఎంత ఘోరంగా ఈ ఒకసారి జూమ్ చేయండి జ్యోత్స్న గారు, మీరు చెప్పి ఒకసారి జూమ్ చేయండి. ఎంత ఘోరంగా ఒక మహిళా విద్యార్థి ఇది చూడండి. ఈ ఒక కాపు ఏ విధంగా ఒక స్టిక్ పట్టుకొని ఒక మహిళా విద్యార్థిని ఎంత అవహేళనగా సభ్య సమాజం తలదించుకునే విధంగా ప్రవర్తిస్తున్నారు. మేము దీని గురించి మాట్లాడుతున్నాం, కాంగ్రెస్ పార్టీ గురించి కాదు. మా నాయకుడిని కొట్టండి, అరెస్ట్ చేయండి. మా నాయకుడు ఎక్కడ వెనకదగ్గడు ఇవ్వాలి అడిగేది మా నాయకుడి గురించి కాదండి. నేను ఇప్పుడు చూడండి, మీరు ఇప్పటి వరకు లింగం యాదవ్ గారు అధికార పక్షంతో పాటు ప్రతిపక్షాలు కూడా ఈ ఇష్యూని ప్రెడిక్ట్ చేయలేదు ఇంత తీవ్ర స్థాయిలో ఉంటదని. ప్రెడిక్ట్ కాదండి, ఇవాళ ఎవరు ప్రెడిక్ట్ చేసిరా చేయలేదు కాదు. పేపర్ మీరు అంటే ప్రధాని మాట్లాడలేదు, వీళ్ళు చేయలేదు అని అంటే పేపర్లు మొదలు ప్లీజ్ నోట్ చేసుకోండి. డెఫినెట్ గా సిబిఎస్ఈ నీట్ ఎగ్జామ్ చివరకు యూపీఎస్సీ లో కూడా ఇవాళ స్పీకర్ కూతురు ఏ విధంగా జాయిన్ అయిందో అందరికీ తెలుసు. అరే దాని గురించి మాట్లాడుతున్నాం. 12 ఏళ్లుగా లీకేజ్లు అయితేనే ఉన్నాయి. ఎప్పుడైనా చర్య తీసుకుంటా నరేంద్ర మోడీ గారు? దాని గురించి మేము మాట్లాడుతున్నాం. అదే మీరు దాని గురించి మాట్లాడకుండా కాంగ్రెస్ గురించి, కాంగ్రెస్ ఏంటండి అరెస్ట్ చేసిరు చేయండి, మా నాయకుడు భయపడ్డా వెనుక తిరిగిండా? దాని గురించి మేము మాట్లాడుతున్నావా? విద్యార్థుల గురించి మేము ఏమి యాక్షన్ తీసుకుంటారు? సోనం వాంగ్చుక్ ఇవాళ ఇన్ని రోజులుగా నిరసన చర్య చేస్తుంటే ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు నిమ్మకు నీరెత్తినగా ఉంటుంది? ఎందుకు మాట్లాడతలేరు? ఇవాళ రైతులకు వ్యతిరేకంగా రైతు ఉద్యమాలు చేస్తే వాళ్ళని అణచివేస్తారు, కార్మికులకు వ్యతిరేకంగా లేబర్ చట్టాలు చేస్తారు. ఇప్పుడు విద్యార్థుల జీవితాలు డైవర్ట్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నారు, అందుకే ఈ ఆందోళన చేశారు. ఎందుకంటే మొన్న రైతు పోరు నాట్ ఓన్లీ ఇప్పుడు సిజేపీ కాదు, రైతు పోరు కూడా మొన్న జరిగి ఉండే. అది టోటల్ గా టర్న్ అంతా ఇటు తీసుకుంది. జనాలంతా ఇటు వచ్చారు, మీడియా అంతా ఇటు వచ్చేసింది. రైతు పోరుకు సంబంధించి ఇష్యూ చాలా చిన్నదైపోయింది. మీరు ప్రతి సందర్భంలో రైతు అంశానికి సంబంధించి మీరు గట్టిగానే మాట్లాడతారు. ఈసారి అది డైవర్ట్ అయిపోయింది టోటల్ గా. మీరు వెళ్ళి ఇక్కడ కూర్చోవడము, పూర్తి స్థాయిలో ఇదవ్వడము, 3-4 గంటల పాటు ఈ ఇష్యూ జరగడము, టోటల్ గా ఇష్యూ మొత్తం ఇటు టర్న్ తీసుకున్నది అని చెప్పేసి. జ్యోత్స్న గారు, నేను మొన్న పార్లమెంట్ స్టార్టింగ్ రోజు మా నాయకులే కాదు ఇతర పార్టీ ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా పార్లమెంట్ లో చర్చ జరగాలి, ప్రధానమంత్రి మీరు దీని మీద స్పందించాలి, విద్యాశాఖ మంత్రి మీరు దీని మీద మాట్లాడండి అని మీరు దాని గురించి నోటీస్ ఇస్తే కనీసం దాని గురించి చర్చించకుంటుంటే మరి ఎక్కడ పోవాలండి? ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నటువంటి విద్యార్థుల మీద ఆ విధంగా లాఠీ చార్జు, అమాయకంగా విద్యార్థుల పైన ఆ విధంగా ప్రవర్తిస్తుంటే, మహిళా విద్యార్థుల పైన ఇంత దుష్మనంగా అంటే ఆ విధంగా ప్రవర్తిస్తుంటే మరి ఒక ప్రతిపక్ష పార్టీలుగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు జవాబుదారితనంగా అయినా కూడా మా మీద జరిగినటువంటి దాని గురించి మేము మాట్లాడతామండి. జంతర్ మంతర్ లో ఒక 30 సెకండ్స్ లో ఇక్కడ తెలంగాణకు సంబంధించి మొన్న 2 ఎగ్జామ్స్ కు సంబంధించి లీకేజ్ వాటిపైన ఇక్కడ ఏం చర్యలు తీసుకున్నారు అని చెప్పేసి నాగార్జున గారు క్వశ్చన్ చేస్తున్నారు. నాగార్జున గారు బహుశా ఆయన గుర్తుంటే ఇక్కడ ఎక్కడ జరిగినాయి, మేము ఇంత గ్రూప్ 1 ఎగ్జామ్ సక్సెస్ఫుల్ గా నిర్వహించి విద్యార్థులకు కొలువులు ఇచ్చినాం. అసమర్థత కదా మేము నిజామాబాద్ లో 10th క్లాస్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ అయింది, నిర్మల్లో ఇంటర్మీడియట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ అయింది. ఒక్క ఎగ్జామ్ లీకేజ్ దత్తాత్రేయ గారి సమాధానం, దత్తాత్రేయ గారి వర్షన్ తీసుకుందాం. లింగం యాదవ్ గారు మళ్ళీ సమయం సరిపోదు, సమాధానం వచ్చింది. లింగం యాదవ్ గారు మాకు రిజైన్ చేయండి, రిజైన్ చేయండి, ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి. డన్.
ధర్మేంద్ర దేశవ్యాప్తంగా ప్రధాననే కాదండి, మేడం, ఎందుకు మొత్తం అసలు చర్చ పెట్టండి, ప్రధాని ఎందుకు మాట్లాడు? ఒక నిమిషం. ధర్మేంద్ర ఏమో ప్రధాన్, చూద్దాం ధర్మేంద్ర చూద్దాం. ప్రధాన్. ఇవాళ జంతర్ మంతర్ దగ్గర మీ చర్చకు సిద్ధం అంటున్నారు, మంత్రులు ఇంట్లోకి రామని చెప్తున్నారు కదా. చూద్దాం చూద్దాం చూద్దాం. మేడం, నేను ఇంత వీడియో చూపించగలను, ఇప్పుడు మహిళలు ఎంత అసభ్యంగా బీజేపీ నాయకులు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమాన్ని పక్కదారి పట్టించడం కోసం, ప్రజాస్వామ్యాన్ని కూలీ చేయడం కోసం, ప్రజల వాస్తవ డిమాండ్, న్యాయమైన డిమాండ్ ని పక్కదారి పట్టించడం కోసం చేస్తున్న కుతంత్రాలు, కుట్రలన్నీ కూడా దేశం ముందు పట్టబయలేని. ఇవాళ ఢిల్లీ పురవీధుల్లో పార్లమెంటు గేటు సాక్షిగా ఈ దేశ యువత రక్తం చిందించిన విజువల్స్ మనం చూసినాం. మొదటి ముట్టడి రోజు జరిగినటువంటి రక్తం చిందించిన దాంట్లో ఎవరు చేరిండ్రు, ఆ తర్వాత దాన్ని ఎవరు స్ప్లిట్ చేసిండ్రు, ఎందుకు ఇవాళ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు? మీకు ధర్మేంద్ర ప్రధాన్ గారు అంత ప్రధానమే అయితే ఆయనని ప్రధానమంత్రిని చేయండి అయ్యా, ఎవరు అద్దనట్లేరు. కానీ దేశంలో ఒక విద్యాశాఖకు మంత్రిగా ఉండి నీ హాయంలో 152 సార్లు పేపర్లు లీక్ అయింది. అందులో నీటుకు సంబంధించి, పీజీకి సంబంధించి 6 దఫలుగా పేపర్ లీక్ అయినప్పుడు జవాబు ఎవరు తీసుకుంటారయ్యా అంటే పలానా కాంగ్రెస్ సమయంలో అయింది కదా, కాంగ్రెస్ వాళ్ళని పక్కన కూర్చోబెట్టి మీకు అధికారం ఇచ్చారు. మరి మీరు కూడా సిద్ధంగా ఉన్నారా నరేంద్ర మోడీ గారు కుర్చీ ఖాళీ చేయడానికి? ఇవాళ రెడీగా ఉండండి. మరి దేశంలో ఉన్న రైతులు మీ కుర్చీ ఖాళీ కావాలంటున్నారు, నరేంద్ర మోడీ ఉతర్జావ్ అంటా ఉన్నారు. రెడీగా ఉండండి మరి దిగిపోవడానికి. ఇవాళ దేశంలో ఉన్నటువంటి మహిళలు అడుగుతా ఉన్నారు, మణిపూర్ లో మహిళలు అడుగుతా ఉన్నారు, అలాగే నిరుద్యోగులు అడుగుతా ఉన్నారు, క్రీడాకారులు అడుగుతా ఉన్నారు. ఈ దేశం మొత్తం అడుగుతా ఉందయ్యా నరేంద్ర మోడీ దిగిపోవాలని. ఈ దేశాన్ని ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేస్తూ సాధారణ పౌరుడి జీవన ప్రమాణాన్ని కూడా పూర్తి స్థాయిలో అట్టడుగు స్థాయికి పడేసిండయ్యా నరేంద్ర మోడీ. విదేశాలకు తిరిగే సమయం ఉంటది, కానీ దేశంలో ఉన్న సమస్యల మీద మాట్లాడడానికి ఆయనకు నోటి నుంచి మాట రాదు. మనకి బాత్ వస్తుంది, కానీ జనం మాట దత్తాత్రేయ గారు మీరేమంటారు? ప్రతిపక్షాలు ముందుగా ఈ అంశాన్ని ఎత్తుకునేటువంటి విషయానికి సంబంధించి ముందున్నారా, లేదంటే ఇక్కడ వచ్చింది ముఖ్యంగా యువత జెన్జీ బ్యాచ్ ఒక విధంగా చెప్పాలి అని అంటే వాళ్ళు ఇంత గట్టిగా పట్టుబట్టడం వల్లనే ఇది ఇంత తీవ్ర స్థాయిలో కనిపిస్తోంది? మేడం, మన తెలంగాణ రాష్ట్రంలో గానీ ఆంధ్రప్రదేశ్ లో గానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ అంశమే చర్చగా మారింది. వాళ్ళ నిన్న ఉస్మాన్ యూనివర్సిటీ మొత్తం కూడా దాదాపుగా 6 గంటలు దద్దరిల్లింది. ఏమంటా ఉన్నారు? దేశంలో ఉన్న ప్రతి యువకుడు కూడా ఇవాళ స్వచ్ఛంగా ఎగ్జామ్స్ రాసేవాడు, చదువుకున్నాడు కాదు, ఎవడైనా అడుగుతా ఉన్నాడు మేడం, ఎందుకు పేపర్లు లీక్ చేయాలా, ఎందుకు ఇంతమంది 20 లక్షల మంది కుటుంబాలు మనోవేదనలో ఉన్నాయి, తల్లిదండ్రులు బాధలో ఉన్నారు. మొదటిసారి ఎగ్జామ్ పెట్టినప్పుడేమో వాళ్ళకి 650 మార్కులు వస్తే, రెండోసారి పెట్టినప్పుడు 500 400 వచ్చి సీటు కోల్పోయినరు. వాళ్ళందరూ కూడా ఎందుకు, మా పిల్లలు అంతా ప్రావీణ్యులు, టాలెంటెడ్, వాళ్ళ ర్యాంకులు ఎందుకు తారుమారైనాయి? దీనికి జవాబు ఎవరు చెప్పాలా? ప్రభుత్వం చెప్పాలనా వద్దా? చెప్పమంటే గత ప్రభుత్వం చేసింది కదా, మీ ప్రభుత్వం చేసింది కదా, మా మీద దుమ్ము తిప్పడం ఏంటంటే సిగ్గుమాలిన చర్య. ఒకటి చెప్తా ఉన్నా జోష్నా గారు, నేనేమంటున్నా, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యూనివర్సిటీలలో ఆ ఏబీవీపీకి సంబంధించి బీజేపీకి సంబంధించిన నాయకులనే అధ్యాపకులుగా చేరుస్తా ఉన్నారు. చదువుతో సంబంధం లేదు. ఇవాళ యూజీసీని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకున్నారు, నీట్ ని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకున్నారు, సిబిఎస్ఈని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకున్నారు. దేశంలో ఏ రిక్రూట్మెంట్ జరిగినా కూడా లీకులు చేయాలా, వాళ్ళ అభ్యర్థులని అక్కడ రిక్రూట్మెంట్ చేసి వాళ్ళకు ఉపాధి కల్పించాలా. ఇది పెట్టుకున్నారు. నాగార్జున గారి సమాధానం తీసుకుందాం. చెప్పాలి, మీరే సమాధానం. దేశకి నేత ఎక్కడ ఉన్నాడు మేడం? నాకు అర్థం కాల. దేశకి నేత కేసీఆర్ గారు మరి వెళ్ళొచ్చు కదా దేశకి నేత. మరి జంతర్ మంతర్లు ఇప్పుడు మీ వైపు ఉన్న క్వశ్చన్స్ కి వాళ్ళు ఎక్కడ వీళ్ళు ఎక్కడ ఎందుకండి? అది కూడా ప్రజలు అడుగుతున్నారు. అది కూడా దానికి ఆన్సర్ ఇప్పుడు కాదండి, నీటికి సంబంధించి ఏంటి ఇదే టర్న్ అయ్యేది. కాంగ్రెస్ అడిగిన క్వశ్చన్ మన చెప్దాం. కాంగ్రెస్ ప్రధాని గారు ఎందుకు మాట్లాడట్లేదు అని అడిగారు. నేను దానికి స్టార్టింగ్లో సొల్యూషన్ చెప్పా. ఏంది, సరే ఎగ్జామ్ పేపర్ లీకేజ్ అయింది, డెఫినెట్గా మా తప్పు ఉంది, మేము బాధ్యత తీసుకుంటున్నాం, దానికి ప్రత్యామ్నాయం ఏం చేయాలి ఏంటంటే మా దగ్గర ఉన్న కొన్ని మీ ముందు పెట్టాం, మీకు నచ్చితే ఓకే, నచ్చకపోతే మీరు చర్చకి రండి, మేము చర్చిద్దాం సిద్ధంగా ఉన్నాం అని చెప్పినాం. ఇప్పుడు జంతర్ మంతర్లో ఆయన ఎవరో 20 రోజుల నుంచి ధర్నా చేస్తున్నారు కదా, ఇదే 20 రోజులు మరి రాహుల్ గాంధీ గారు ఫారిన్ టూర్లు వెళ్ళి ఎంజాయ్ చేసి వచ్చారు కదా, మరి అది ధర్నాలో ఆయన కూర్చోవచ్చు కదా, ఆయన కూర్చోవచ్చు. మరి ఆయన ఎందుకు కూర్చోవాలి? నేను కాంగ్రెస్ క్వశ్చన్ చేయడమే మనం. లింగం యాదవ్ గారు మళ్ళీ మనకు సమయం సరిపోదు. లింగం యాదవ్ గారు దయచేసి ప్లీజ్, దయచేసి సోనం వాంగ్చుక్ పేరు తెలియని వ్యక్తి కూడా బీజేపీ మాకు పలకటి ఇష్టం లేదు, పేరు మాకు పలకటి ఇష్టం లేదు. దౌర్భాగ్యం. పేరు కూడా పలకడం మాకు ఇష్టం లేదు. కాదండి, ఇప్పుడు
తెలియదు. మీరు దాన్ని టర్న్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ నేను కాంగ్రెస్ కు సంబంధించినటువంటి క్వశ్చన్ లో ఈ 23 రోజులు మీరేం చేసి మిమ్మల్ని ఎట్లయితే అడిగామో ఈవెన్ కాంగ్రెస్ కూడా అదే క్వశ్చన్ రైజ్ చేయడం జరిగింది. రాహుల్ గాంధీ గారు పిక్నిక్ వెళ్లే లోపు హనీమూన్కి వెళ్ళొచ్చే లోపు ఎగ్జామ్ క్యాన్సిల్ చేసాం, ఎగ్జామ్ రీకనెక్ట్ చేసినాం, దాని మీద లా తీసుకొచ్చాం. చేశాం కదా, ఇలాంటి వర్డ్స్ మాట్లాడకండి దయచేసి. మనది ఆ వేదిక కానే కాదు. అక్కడ పేరు పలకడం కూడా నాకు ఇష్టం లేదు. లేదంటే వదిలేండి. చెప్పండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన 2.5 సంవత్సరాల్లో వాళ్ళకి 2 సార్లు ఎగ్జామ్ పేపర్ లీకేజ్ అయితే వాళ్ళ కనీసం స్పందించవాలి అంటే మా దగ్గర ఎగ్జామ్ పేపర్ లీకేజ్ కదని చెప్పి ఆయన బహిరంగంగా అబద్ధం చెప్తున్నాడు కదా. 10th క్లాస్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ అయితే ముఖ్యమంత్రి ఉండి అరెస్ట్ చేసి వాళ్ళ మీద కేసు కూడా పెట్టాడు. కనీసం ఆ కామన్ సెన్స్ కూడా మీకు తెలియలేదు. నిర్మల్లో ఎగ్జామ్ పేపర్ లీకేజ్ అయితే లీకేజ్ అయినప్పుడు వాళ్ళు అరెస్ట్ చేశారు, వాళ్ళ మీద కేసు పెట్టారు. అది కూడా మీకు తెలియకుండా అసలు మా టైంలో ఎగ్జామ్ పేపర్ లీకేజ్ కాలేదు, మా ముఖ్యమంత్రి చాలా సేఫ్ గా జెన్యున్ గా ఎగ్జామ్ కండక్ట్ చేశారని మీరు మాట్లాడుతుంటే కనీసం ఆ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ కూడా లేకపోతే మీరు డిబేట్ కి వచ్చి ఈ ఉత్తరం బహిరంగ అబద్ధాలు మాట్లాడుతూ మమ్మల్ని తిట్టడానికి మాత్రమే మీరు పెట్టుకున్నారా? తిట్టడానికే మీరు పెట్టుకున్నారా? గంట చర్చ జరిగితే ఈ గంటలో నాగార్జున గారు ఇక్కడ నీట్ పేపర్ రద్దుకు సంబంధించి పేపర్ లీకేజ్లకు సంబంధించి ఒక విధంగా చెప్పాలంటే ఓవరాల్ గా విద్యా వ్యవస్థలో చాలా మార్పులు రావాలని చాలా దశాబ్దాల కాలంగా మాట్లాడుకుంటున్నదే. ఇప్పుడు పేపర్ లీకేజ్లకు సంబంధించి దగ్గర 10 ఏళ్ల నుంచి కూడా అది రాష్ట్రాలు కావచ్చు ఓవరాల్ గా దేశానికి సంబంధించిన ఎట్లా చూసుకున్నా కూడా ఇది రిపీటెడ్ గా జరుగుతున్నాయి. అంత చిత్తశుద్ధిగా ముందుకెళ్తే గనక ఇప్పుడు ఇంత తీవ్ర స్థాయిలో వచ్చేది కాదు, ఇష్యూ ఈ స్థాయిలో ఉండేది కాదు అనేది డెఫినెట్ గా ఎవరైనా అవునంటారు. ఈవెన్ మీరు కూడా దీనిపైన చర్చించడానికి ఇప్పుడు మీరు చర్చకు సిద్ధంగా ఉన్నారు, డౌట్ లేదు. కానీ ఇప్పటి వరకు దీన్ని మీరు సరిగా మీరు టేక్ ఓవర్ చేసినటువంటి విధానం అనేది చాలా పట్టించుకోకపోయినా పర్లేదు, 4 రోజులు ఆందోళన చేసుకుంటారు వెళ్ళిపోతారు అన్న విధంగా మాత్రమే ఉన్నారు. ప్లీజ్ పట్టించుకోవట్లేదని మీరు వాడకూడదు. ఎందుకు వాడకూడదు అంటున్నారంటే ఎగ్జామ్ పేపర్ లీకేజ్ అయిన తర్వాత మేము తీసుకున్న యాక్షన్స్ మీ ముందే పెట్టాం కదా. విత్ ఇన్ 1 month లో మేము ఏం చేసాం, డిజిటల్ ప్లాట్ఫామ్ లోనే ఎగ్జామ్ మేమేం చేయబోతున్నాం, మేమేం చేసాం, మీ కళ్ళ ముందు 2027 లో ఆ తీరులో ఎగ్జామ్ పెడతామన్నారు. ఇప్పటి వరకు ఆ టెక్నాలజీ రాలేదు అని చెప్పేసి అన్నారు. అంటే ఆ చర్యలు తీసుకున్న పాతలానే మళ్ళీ ఎగ్జామ్ పెట్టారు. లేదు ఇప్పుడు ఎలా పెడతాం మేడం? 20 లక్షల మందికి ఇప్పటికిప్పుడు ఎగ్జామ్ ఎలా పెడతాం? దానిపైన కూడా డౌట్. 20 లక్షల మందికి ఇప్పుడు ఎగ్జామ్ ఎలా పెడతాం? నెక్స్ట్ కండక్ట్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేసి మేము డెఫినెట్ గా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ పెడతాం అని చెప్పి మేము చెప్పినాం. దాంతో పాటు ఇంకోసారి ఎవరైనా పేపర్ లీకేజ్ అయితే నాన్ బెయిలబుల్ కేసు కింద మేము కేసు బుక్ చేస్తామని చెప్పి లాలు కూడా మార్చును. సో మీరు ఇంకా గత 10 years పెట్టొద్దు మేడం. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఫినాన్స్ బిల్ అనేది లీకేజ్ అయింది, అది మీకు తెలుసా? లీకేజ్ ఇప్పుడు కాదు. పార్టీ గురించి మాట్లాడాలి, నేను పార్టీ గురించో కాంగ్రెస్ గురించో నేను మాట్లాడలేదు. లీకేజ్ అనేది మన స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఎప్పటి ఉంటా ఉంది. ఏదో ఒక టైంలో అది ఫుల్ స్టాప్ పెట్టాలి, దాని మిస్టేక్లు మనం రెక్టిఫై చేసుకోవాలని చెప్పేసి పార్టీలకు అతీతంగా మేము కూడా సపోర్ట్ చేస్తాం. పార్టీ అధికారంలో ఉండి నెక్స్ట్ ఆ పార్టీని పక్కకు జరిపి ఇంకోటి పెట్టారంటే వాళ్ళపైన అసంతృప్తి వ్యతిరేకత ఉంటే ఇంకో పార్టీ వస్తుంది. ఇంకా వాళ్ళవే చెప్పుకొని ఆ రోజు అట్లా జరిగి అంటే మీరు వచ్చిన తర్వాత మార్పులు జరిగాయి. నేను పార్టీని ఇప్పుడు నేను చెప్తున్నా, స్వతంత్రం లీక్స్ గురించి మాట్లాడితే స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి లీక్స్ ఉన్నాయి. నేను కాంగ్రెస్ కూడా తప్పు పార్టీలన్నీ ఎవరి పట్టు వాళ్ళదే అన్నట్టు ఇక్కడ క్లియర్ గా కనిపిస్తోంది. మరి మీరైతే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తప్ప దేనికైనా సిద్ధం అంటున్నారు. వాళ్ళు పెట్టిన ఫస్ట్ డిమాండ్ లోనే విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసి తీరాల్సిందని వాళ్ళు అంటున్నారు. కాదు మీకు చర్చ లేదు, చెప్తా మీరు కన్క్లూడింగ్ ఇవ్వనివ్వండి, సమ్మప్పు పూర్తిగా వచ్చిన తర్వాత. అయితే ఇక్కడ వాళ్ళు తటస్థ వేదిక జంతర్ మంతర్ దగ్గర మంత్రుల ఇండ్లకు రామని వాళ్ళు చెప్తున్నారు. మరి ఈ వేదిక దగ్గరికి మీరు వస్తారా, వాళ్ళతో చర్చిస్తారా, వాళ్ళు ఎటువంటి పరిష్కారం చూపిస్తారు, వాళ్ళ డిమాండ్లు ఏంటి మీ ముందు పెడతారు? ఈ పరిష్కారం ఈ విధంగా ఉంది, ప్రస్తుతం ఇన్ని అడుగులు వేసాము, ఇంకా కొన్ని అడుగులు మిగిలి ఉన్నాయని మీరు ఏం చూపిస్తారో మేము చూస్తాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి నాగార్జున గారు డిస్కషన్ లో పాల్గొన్నందుకు. లింగం యాదవ్ గారు అండ్ డాక్టర్ దత్తాత్రేయ గారు, డాక్టర్ లింగం యాదవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాల్టి న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి HM TV, వార్త ఆగదు, నిజం దాగదు.